దావీదు మహారాజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, తన జీవితంలో ఎప్పుడు తన కోట మీద అటు ఇటు తిరుగుతూ దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని నడుచుకుంటూ ప్రార్థన చేసుకునేవాడు, నడుచుకుంటూ దేవుని స్తుతించేవాడు. కానీ బత్షెబ ఎప్పుడు కూడా స్నానం చేస్తూ ఉంటూ కనబడుతూనే ఉంది. అండ్ నా మాట అర్థమైందండి? ప్రతిరోజు కనపడుతూనే ఉంది. ఒక్కరోజు కనబడేసరికి ఇది అవల మనోడు, ప్రతిరోజు కనపడుతుంది. అయితే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఇది తప్పు, మనం అలాంటి రాంగులో వెళ్ళకూడదు, మనం దేవుని కోసం నిలబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని పాపం చేయనివ్వడు. ఒకవేళ అవకాశం ఉన్నా కానీ ముందడుగు వేయనివ్వడం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. యేసయ్య పాపం లేనివాడు. ఆయన ఆత్మలో ఏ కపటం లేదు. కామ కోద మదమత్సరం లేని ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఒకసారి గట్టి చప్పట్లు కొడుతూ ప్రభు నామమున కనపడదామా? కామ కోద మదమత్సరం లేని దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రపంచములో జగములను వెతికిన, జనములను వెతికిన, తరములను వెతికిన, యుగములను వెతికిన దొరకని ఒకే ఒక్క మహనీయుడు, పరిశుద్ధుడు, పాపము లేని, నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, కోరికల ద్వారా, వేటి ద్వారా కూడా పాపము లేని ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. గమనించండి, ఇతని జీవితంలో ప్రతిరోజు నడక నడుస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు పీకలాగా తిన్నాడు, బాగా తిన్నాడు. తినేసి యుద్ధానికి వెళ్ళాల్సిన వ్యక్తి, యుద్ధానికి వెళ్ళే ముందు విజ్ఞాపన చేయాల్సిన వ్యక్తి, లేకపోతే దేవుడిని అడగాల్సిన వ్యక్తి, దేవుడికి మొరపెట్టి వెళ్ళాలా వద్దా అని అడగాల్సిన వ్యక్తి తిని బ్రహ్మాండంగా పడుకొని నిద్రపోయాడు. పాపం వీళ్ళు రాజుగారు అసలే అలసిపోయారు అని చెప్పేసి పడుకోబెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి జరిగిన సిచ్యువేషన్ ఏంటో చెప్తానండి. సాయంకాలం లేచాడట, అదే మెట్ట మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే మెట్ట మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బత్షెబ కనబడింది. ఈసారి ప్రార్థన లేదు, దేవుడితో సహవాసం లేదు, ఏమీ లేదు. ఒక వ్యక్తి సడన్గా పాపం చేయడండి, డౌన్ 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 అలా డౌన్లోకి వెళ్ళినప్పుడే ఆ వ్యక్తికి ఆలోచన పడుతుంది, ఆలోచన కలిగింది. ఈరోజు మనకు కూడా చూడండి, సరాసరిగా మన లోకంలోకి వెళ్ళాం. నీకు చూడు, ఒకసారి ప్రార్థన బలంగా చేస్తున్నావు, బలంగా ఉంటున్నావు, ఆ ప్రార్థన కంటిన్యూ చేయక ఆ పనికి ఈ పనికి అటు ఇటు అవి చేసి అలిసిపోయి నువ్వు ఏం ప్రార్థన లేని, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం, నాకు అసలే బాగా ఆత్రం. ఎందుకంటే ఉదయాన్నే ఆటో ఆత్రం, పండ్ల ఆత్రం, మరి వెళ్ళాలి కదా. ఉదయమే వెళ్ళిపోవాలి, పనికి వెళ్ళిపోవాలి. ఎందుకయ్యా అంటే ఇప్పుడు సడన్గా నువ్వు పడుకోవాలి, త్వరగా నిద్రపోవాలి, ఎందుకంటే ఉదయాన్నే లేగాలి. అందుకే నీళ్ళు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఒక వ్యక్తి ప్రార్థన చేయకపోతే, ఈరోజు నువ్వు ఇల్లు ఉడకపోతే దుమ్ము వచ్చి పడిద్ది, ఈరోజు నువ్వు బట్టలు తొక్కకపోతే ఆ వాసన వచ్చేస్తాయి, రేపొద్దునికే స్మెల్ వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఓడకపోయావు అనుకో, రేపొద్దునికి ఇంకా దుమ్ము ఎక్కువ అయిపోద్ది. అలాగే ఈ ఆత్మీయ జీవితానికి ఈరోజు మోకాళ్ళు వేస్తే రేపు పరిశుద్ధంగా ఉంటాం, రేపు మోకాళ్ళు వేస్తే ఎల్లుండి పరిశుద్ధంగా ఉంటాం. ఆమేన్. మరి ఈ వ్యక్తి జీవితంలో క్రమంగా అసలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొరపెట్టాల్సిన వ్యక్తి అసలు ప్రార్థనే ఆఫ్ చేశాడనంటే ఎంతగా డౌన్ అయిపోయి ఉంటాడు. అవునా కాదా? ఈ మధ్య మనం కూడా అర్థం చేసుకోవాలండి. బయటికి వెళ్ళేటప్పుడు, అటు వెళ్ళేటప్పుడు, ఇటు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ఎంత నీచానికి దిగజారిపోతున్నారో చెప్తా. ఒకప్పుడు ప్రార్థన లేకుండా అడుగు వేసేవాళ్ళు కాదు,
ప్రార్థన లేకుండా మాట్లాడేవాళ్ళు కాదు, ప్రార్థన లేకుండా ప్రవర్తించేవాళ్ళు కాదు, ప్రార్థన లేకుండా ఏది చెప్పేవాళ్ళు కాదు, ప్రార్థన లేకుండా ఏమి అనేవాళ్ళు కాదు, ఏది అసలు ఏ పని చేసేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు అసలు ప్రార్థనే లేకుండా పోయింది. ఏదైనా కష్టం రాకముందే వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉపవాసం లేదు, ఏ పాశం లేదు. ఈ మధ్య కొత్త ట్రెండ్, ఉపవాసం ఉన్నానండి, ఎక్కడ జాబులో ఉన్నానండి, ఉపవాసం ఉన్నా అంటే పనే. నిజం చెప్పు, నువ్వు ప్రార్థన చేస్తావా? ఒక మాట అనమను ఆ పనిలో, ఒక పని అనమను, ఒక మాట అనమను ఆ పనిలో. దాని వేడి ఎట్లుంటుందంటే అంతకంటే హీట్ ఎక్కిపోద్ది. ఇక్కడ నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో హీట్ ఉంటుందా, ఆ హీట్ కంటే నీకు వచ్చే కోపమే ఎక్కువ ఉంటుంది. నా మాట బాగా వినండి. ఇదే వ్యక్తి చూసి సడన్గా తెచ్చుకున్నాడు, పాపం చేశాడు, అయిపోయింది. సొంత భర్తని చంపేపిచ్చాడు. తన భార్యనే, ఈ బషెబా భర్తనే, ఊరియాని చంపేపిచ్చాడు. నేను మాట అడుగుతా ఇక్కడ, నువ్వు ఎవరికి భయపడ్డావయ్యా? మన ఊర్లో ఒక ఆయన ఉన్నాడుగా, మీకు తెలియదు, నాకు తెలుసు. ఎవరయ్యా తెలుసా? ఊరు మొత్తాన్ని చూస్తారు. ఊరిలో ఉన్నోళ్ళు ఎవరు అలా ఉండి చూడకూడదు. అర్థమైందే? ఊరు మొత్తాన్ని చూస్తాడు. ఊరిలో ఉన్నోళ్ళు ఎవరో చూడకూడదు. ఆ ఇంటి పక్కలకు కూడా రాకూడదు. అంటే మనకు తెలిసి కథలే ఇవన్నీ. నా మాట ఏంటంటే శ్రద్ధగా ఆలకించండి. ఏ బత్షెబా, ఎలాంటి అమ్మాయి అమ్మా నువ్వు? ఎవరు నువ్వు అసలుగా? బత్షెబా ఎవరండి? అసలు రాజు అట్రాక్ట్ అవ్వటానికి కారణం నువ్వే. నిజమండి. ఒక వ్యక్తి, నేను చెప్తున్నానండి, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అండి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, నీ సోయగం ద్వారా వాళ్ళు పూయగం అవుతున్నారు. ఎచ్చాగదు అసలుగా. దీనివల్లే ఈ మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఎలా తయారవుతున్నారంటే, మనం రాసుకుని మనం ఉండే పరిధిలో మనం ఉంటే ఎవరైనా మంచిగా ఉంటారు. అవునా కదండి? మనం ఉండే పరిధిలో మనం ఉంటే అందరూ బాగుంటారు. మనం ఉండం, ఆ పరిధిలో మనం ఉండం. అయితే ఇక్కడ చూడండి, నేను మాట చెప్పిన, నిన్ను ఇంటికి దావీదు మహారాజు ఇంటికి పిలిపించినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు రాజు అయి ఉండొచ్చామో, నా భర్త నీకు దాసుడై ఉండొచ్చామో, కానీ మనం సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు. బషెబా, నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే, రాజు అంటే కొరడాలంటే, మరి కొట్టడం అంటే, హింస అంటే, జైలు అంటే ఏంటి? నువ్వు దేవుడికి మొరపెట్టి నన్ను చేస్తున్నాడు ప్రభు అంటే దావీదును కొడితే మళ్ళీ అరణ్యంలో పోతాడు. ఆమెన్ అనొచ్చుగండి. ఆమెన్. నిజమండి. దేవుడు ఏం చేయాలో అది చేసేవాడే. కానీ ఆ బత్షెబా చేసింది ఏంటంటే భర్తను చంపడానికి కూడా సహకరించింది. దాని శిక్ష అధికంగా ఉంటుందండి. పిల్లలు నాశనం అయిపోయారు. ఈరోజు పిల్లలు నీకు వ్యతిరేకంగా చెప్తున్నారు. చూడు, నువ్వు ఏదైనా మాటను నీకు వ్యతిరేకంగా చెప్తున్నారా? నిన్ను చూశారు, వాళ్ళు నిన్ను చూశారబ్బా. నా మాట బాగేనండి. ఈ యొక్క ప్రేమికుల రోజుల విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలు చెడిపోతున్నారు. వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మనల్ని చూసి చాలా నేర్చుకుంటున్నారు. ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను కానీ అసలు ఏం రాలా. మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా ఫస్ట్ చెప్పిన ఆయన ఎవరు? బోయాజు తన జీవితంలో తన చేతుల్లోకి పాపం చేయడానికి అవకాశం వచ్చిన, బోయాజుకి పాపం చేయడానికి అవకాశం అండి. బోయాజు దగ్గరికి ఒక అవకాశం రూతు. నీకేంటండి? పాతాశలు, మళ్ళీ కోరికలు, మరీ ఆలోచనలు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలో. నీ గురించి తెలియదు అనుకుంటున్నావా? నీ ప్రతి కదలిక తెలుసు దేవుడికి. అసలు దేవుని చిత్తానికి వెయిట్ చేసేవాళ్ళు లేరండి. దేవుని ఆలోచనకు ఆధారపడేవాళ్ళు లేరండి. తొందరపాటు, శరీరాన్ని అప్పచెప్పటాలు, శరీరాన్ని ఇచ్చేయడాలు. యాకోబుకి ఊపి ఆగలేక
కనపడిన అమ్మట్లో వెళ్ళి ముద్దు పెట్టేశాడట. మన భారతదేశంలోనే ఉంటాడు. నిజమేనండి. ఎందుకో చెప్పనా, ఇప్పుడు దారిలో కనపడింది, మా సొంత ఆవిడే, అమ్మా వందనాలమ్మా అని. నువ్వు ఎవరివే? దారిలో బలిపీఠం కట్టినోడివి. యాకోబు ఎవరండి? బలిపీఠం కట్టే అనుభవం ఉన్నోడుగా. సడన్గా నీకు వెంటనే రాహేలు కనపడగానే, రాహేలా రా అని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టేసుకున్నాడండి. ఎంత మేనమామ అయితే లాగేసి ముద్దు పెడతారా? 20 సంవత్సరాలు తింది రాహేలు. 20 సంవత్సరాలు తింది రాహేలు. మా ఊళ్ళో అనుకుంటున్నారా? ఆడవాళ్ళు మంచోళ్ళండి, కానీ వాళ్ళంత మంచి లేదు చాడు. వాళ్ళు కూలస్నాన గులుస్తారు, లేపాలన్న లేపుతారు. వీళ్ళు మా ఊళ్ళో కాదు. ఎవరాళ్ళు? ఆడవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుని చిత్తం అనేది ఒకటి క్లారిటీ అయితే, లేయే దేవుని చిత్తం, రాహేలు దేవుని చిత్తం కాదు. అవునా? నా మాట మళ్ళీ వినండి. మన పిల్లలు చెడిపోతున్నారు మనల్ని చూసి. నువ్వు పాతకాలంలో చేసిన దాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చూసావా? ఇత్తనం చచ్చిపోయినా కానీ, ఆ మొక్క చచ్చిపోయినా కానీ, అది ఎండిపోయినా కానీ, ఈ పిల్ల మొక్కలు ఇత్తనాలు పడి అక్కడ ఎదిగిన ఏమంటున్నాయి తెలుసా? అప్పుడు ఈ చెట్టు అదే, మా పెద్ద చెట్టు అదే చేసింది, అందుకే ఎండింది అనే రేంజ్కి వచ్చారు. నా మాట ఏనండి, బోయాజులాగా మనం ప్రార్థన చేయగలిగితే, బోయాజులాగా దేవుని చిత్తాన్ని కనిపెట్టగలిగితే, మనకి దేవుడు మంచి పిల్లల్ని ఇస్తాడు. వాళ్ళు మంచి పిల్లలుగా తయారు చేస్తాడు. దావీదు దైవ చిత్తానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు కాబట్టే తన పిల్లలు చెడిపోయారు, చనిపోయారు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలని చెప్పట్లేదు, నాకు పిల్లలే వాళ్ళు, లేకపోతే నాకు సహోదరులే. ఎందుకనంటే మన సంఘంలో ఉన్న పిల్లోళ్ళు పూర్తిగా చెడిపోయారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలే, మొత్తానికి చెడిపోయారు. మీరు అనుకుంటున్నారు మంచి విత్తనాలు అనుకుంటున్నారు. లేదు, గురుగులు నాటాడు అపవాది ఆల్రెడీ. వాళ్ళు ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయారంటే బాగా. దయచేసి చెప్తున్నాను, మన ఇంటికాడ పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టండి. ఆ సెగ తగిలి మళ్ళీ నిలబడతారు దేవునికి.